హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ ఫోర్త్ పేస్ కౌన్సిలింగ్ అన్నది ఉంటుందా లేదా, అలాగే ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఐఎస్ఎఫ్ఐ లేదంటే ఎస్ఎఫ్ఐ, సో వీళ్ళైతే ఏమంటున్నారు, సో దానికి సంబంధించి వీడియోలు అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. సో మనకు ఎడ్యుకేషన్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు సపోర్ట్ చేస్తారా లేదా, సో దానికి సంబంధించి కూడా సో గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా, సో దానికి సంబంధించి వీడియోలు అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫోర్త్ పేస్ అన్నది అసలు ఉంటుందా, సో దానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ పేస్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేసిండైతే చాలా రిక్వెస్ట్ చేసి అండ్ థర్డ్ పేస్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయండి, థర్డ్ పేస్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయండి అంటే అప్పుడు థర్డ్ పేస్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇప్పుడు ఫోర్త్ పేస్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారా, సో ఫోర్త్ పేస్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయాలంటే ఏం చేయాలి అండ్ అసలు ఫోర్త్ పేస్ అనేది ఉంటుందా లేదా, సో దానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి చెప్తే చూడండి గైస్, ఎవరైతే థర్డ్ పేస్ అంటే ఫోర్త్ పేస్ కౌన్సిలింగ్ అనేది కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ V1 ఫోర్త్ పేస్ అనేది కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఫాస్ట్గా సో వాట్సాప్లో మెసేజ్ చేయండి అండ్ ఎందుకోసం మీకు ఫోర్త్ పేస్ కౌన్సిలింగ్ అనేది కావాలనుకుంటున్నారు అదైతే మస్ట్ అండ్ షుడ్ కావాలన్నా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తాను చూడండి, థర్డ్ పేస్ కౌన్సిలింగ్లో కూడా చాలా తక్కువ మంది అంటే థర్డ్ పేస్ కౌన్సిలింగ్ అనేది కావాలన్నారు అండ్ చాలా తక్కువ మంది లైక్ అంటే కావాలి అన్నప్పుడు మనకు థర్డ్ పేస్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఫోర్త్ పేస్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు కొన్ని చెప్తాను చూడండి. సో మనకు టైం కూడా చాలా తక్కువ ఉంది, సో కొద్దిగా వీడియోని షేర్ కూడా చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఫోర్త్ పేస్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయాలంటే మెయిన్ రీజన్స్ అయితే చాలా మంది ఉండాలి. సో ఇంతమంది ఉన్నారు, సో వీళ్ళకు సీట్స్ అనేది రాలేదు, సో దాని విషయం అయితే వాళ్ళు పోరాటం చేస్తాము అని చెప్పారు. అంతేగాని ఊరికే అంటే మీకు కాలేజ్ అనేది నచ్చలేదనో లేదంటే సో వగ్ర అంటే చత్తులో రీజన్స్ వల్ల మీకు అంటే ఫోర్త్ పేస్ కౌన్సిలింగ్ అనేది కావాలంటే అక్కడ మిస్టేక్ అనేది మందే. అక్కడ మనం అంటే ఫస్ట్ పేజ్ అండ్ సెకండ్ పేజ్ అనేది అంటే 2 పేజెస్లోనూ ఏదో ఒక మిస్టేక్ అనేది చేసేసాం. బట్ థర్డ్ పేజ్లో మీరు దాన్ని సేమ్ రిపీటెడ్ మీరు అంటే ప్రాబ్లం అనేది చేశారంటే సేమ్ రిపీటెడ్గా మీరు మళ్ళీ చేశారంటే సో మీకైతే సీట్ అనేది పోయిండొచ్చు లేదంటే సీట్ అనేది రాకపోయిండొచ్చు. సో మళ్ళీ మీరు సేమ్గా సేమ్ చేసినందుకే మీకు సీట్ అనేది రాలేదు లేదంటే మంచి సీట్ అనేది రాలేదు. అంతేగాని మీకు ది బెస్ట్ కాలేజ్లో సీట్ రావాలంటే మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టేటప్పుడు కొద్దిగా రీసెర్చ్ చేసి ప్రతి ఒక్కటి మీరు చేసి మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టింటే మీరు వెబ్ ఆప్షన్స్ ఏదైతే కాలేజ్ పెట్టారో ఆ కాలేజ్లోనే వస్తుంది కదా. సో అలా చేసినందుకే మీకు సో మీరు సెలెక్టెడ్ కాలేజ్లోనే వచ్చింటది అనమాట. సో అదనమాట. సో నేనైతే మాట్లాడాను. సో వాళ్ళందరూ ఏమంటున్నారంటే మ్యాక్సిమం అంటే కండక్ట్ చేయరు అనేసి చెప్పేశారనమాట. ఇఫ్ ఇన్ కేస్ చాలా మంది అడిగారు అనుకోండి లైక్ అంటే మాకు ఫోర్త్ పేస్ కౌన్సిలింగ్ కావాలనేసి చాలా మంది అడిగితే అప్పుడు ఫోర్త్ పేస్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. సో అలా మీరైతే అట్లీస్ట్ మీరు ఇప్పుడు మీకు కావాలంటే కొద్దిగా రేస్ చేయండి, ప్రాబ్లమ్ని కొద్దిగా రేస్ చేసి మీకు ఎందుకోసం మీకు ఫోర్త్ పేస్ కౌన్సిలింగ్ అనేది కావాలన్నది సో మీరైతే కామెంట్ చేయండి. సో అలాగే వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకైతే మా యొక్క టీం మీకు హెల్ప్ అనేది చేస్తారు. అండ్ మీకు ఫోర్త్ పేస్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేసే లెక్క అయితే మేము మాట్లాడడం అయితే జరుగుతుంది అనమాట. బట్ మీరు ఏం లేకోకుండా అంటే ఏమీ చేయకోకుండా లేదంటే ఒక్కరు ఇద్దరు లైక్ ఫోర్త్ పేస్ కౌన్సిలింగ్ అనేది కావాలి అంటే అది అవ్వదు నన్ను. మీరు ఇప్పుడు యాక్చువల్ నేను లాస్ట్ వీడియో అనేది చేస్తాను, అదైతే సో 2.5 3K అంటే మెంబర్స్ అయితే చూశారు. సో అందులో మీకు మ్యాక్సిమం అందరూ ఫోర్త్ పేస్ కౌన్సిలింగ్ కావాలనుకునే వాళ్ళే చూస్తారు మ్యాక్సిమం ఐ థింక్. సో మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫోర్త్ పేస్ కౌన్సిలింగ్ అనేది కావాలనుకుంటున్నారు కాబట్టి మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మస్ట్ అండ్ షుడ్ మీరైతే చేయాల్సిన పని అయితే ఇది నాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే చేయండి. అండ్ ప్రతి ఒక్కరు దేనికోసం మీకు ఫోర్త్ పేస్ కావాలన్నది సో కొద్దిగా డీటెయిల్గా చెప్పండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏపీఎస్సీహెచ్ దగ్గరికి వెళ్తే అక్కడ అంటే వ్యాలిడ్ రీజన్ అనేది ఉంటే వాళ్ళైతే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. వ్యాలిడ్ రీజన్ లేకోకుండా ఊరికే మాకు అంటే ఫోర్త్ పేస్ కౌన్సిలింగ్ అనేది కావాలన్నది ఊరికే మాట్లాడడం అంటే లైక్ అంటే బాగోదు కదా. సో దాని నుంచి మీరైతే వ్యాలిడ్ రీజన్స్ అయితే రేస్ చేయండి. అట్లీస్ట్ ఒక 100 మెంబర్స్ అయినా ఉంటే సో అట్లీస్ట్ అవుతుంది. సో అట్లీస్ట్ 100 మెంబర్స్ అన్నా ఉండాలన్నమాట. లేదు అంటే మీకైతే అవదన్నమాట. నేనైతే ఓపెన్గా చెప్పేస్తున్నాను. ఇంకా లేదు అది బ్రో అని ఒకరు మీరు మాట్లాడినా కూడా నేనేం చేయలేను. సో ఇది ఫ్యాక్ట్స్ అయితే.
సో మీకు కావాలంటే ప్రాబ్లమ్ని రేజ్ చేయండి, లేదు అంటే లైట్ తీసుకోండి గైస్. ఇది అనమాట. ఐ హోప్ ఇప్పటికే చాలా మంది లెఫ్ట్ అయిపోయి ఉంటారు. సో ఇప్పుడు దాకా మీరు చూసారంటే 4th phase కౌన్సిలింగ్ అనేది కావాలనేసి చాలా మంది, అంటే మీరందరూ స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాం అనేసి అనుకుంటున్నాను. సో దాని నుంచి ఒక లైక్ అనేది చేసుకో, ఒక లైక్ అనేది చేసేళ్ళు. అండ్ ఈ వీడియోకి 200 likes టార్గెట్ ఇస్తున్నాను. రీచ్ అయ్యాక నేను ఎస్ఎఫ్ఐ అయితే ఏమీ లేదంటే ఏఐఎస్ఎఫ్ఐ కానీ ప్రజెంట్ అయితే ఏఐఎస్ఎఫ్ఐ దగ్గర మాట్లాడాను. సో వేరే సంథింగ్ ఉన్నాయి కదా, అంటే యూనియన్స్ అన్ని, సో వాళ్ళతో కూడా మాట్లాడి, సో ప్రతి ఒక్కరి దగ్గర ఇలా అందరూ అంటున్నారు 4th phase కావాలనేసి, నేను వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేసి మీకు 4th phase కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం మీద జరుగుతుంది అనమాట. సో ఫాస్ట్గా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఇస్తుంటా. అండ్ బైపీసీ స్ట్రీమ్కి సంబంధించి అప్డేట్ అనేది వస్తే మనం ఏం చేయలేం లేదు, ఓకేనా. నేను మీకైతే ఓపెన్గా చెప్పాను. సో ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అన్న, నేనైతే మీకు అంటే రిప్లై అనేది ఇస్తాను. సో ఈ వీడియో అయితే అంతే. ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా ఉందనేసి అయితే అనుకుంటున్నాను. ఇక్కడ దాకా నువ్వు చూసావంటే 4th phase కౌన్సిలింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ కండక్ట్ చేయాలనేసి అయితే అనుకుంటున్నావు. సో దాని నుంచి ఒక లైక్ అనేది చేసుకో, నీ వల్లనే ఒక లైక్ అనేది యాడ్ అయితే సో చాలా మందికి రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. నేనైతే వీళ్ళ దగ్గర కూడా మాట్లాడతాను. సో వీలైతే నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర కూడా మాట్లాడడానికి ట్రై చేస్తాను. సో మాట్లాడి ఏమంటారు ఏంటి అన్నది ప్రతి ఒక్కటి నేను పిన్ టు పిన్ అప్డేట్ అనేది ఇస్తాను. కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ గ్రేట్ డేస్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్.